హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను శ్రావణ మాసం కోసము లేకపోతే ఏదైనా పండగలు వస్తే లేకపోతే మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ పూజ కానీ పెట్టుకుంటే దానికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ఏం దొరుకుతాయి ఏంటి అనేది నేను చూపించానండి. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే జస్ట్ చెక్ మై లాస్ట్ వీడియో. నేను చాలా షాపింగ్ చేసేసానండి. నేనేం షాపింగ్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఇవన్నీ నేనే కాదండి, మమ్మీ కూడా కొన్నారు. సో రెండు కలిపి డిస్ప్లే పెడుతున్నాను నేను. ఆ ఎల్లో మెరూన్ ఉంది కదండి, అవి మనకి గడపకి తోరణాలాగా యూస్ చేయొచ్చు. లేదు మనం ఏదైనా పూజలు పెట్టుకుంటే కానీ వెనకాల వైట్ స్క్రీన్ యాడ్ చేసేసి మనం ఇది వాల్ హ్యాంగింగ్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చండి. స్వస్తిక్ అండి, మనం ఏదైనా ఫ్లోర్ డెకరేషన్గా యూస్ చేసుకోవచ్చు. నచ్చిందని తీసుకున్నాను. దేవుడి పటాలకి హారాలు నేను ఒక 3-4 వెరైటీస్ కొనుక్కున్నాను. రెగ్యులర్గా ఒక 2 వెరైటీస్ వేసేదానికి, అకేషనల్గా వేసేదానికి. విడిపూలు అండి, విడిపూలు దేవుడి పటాలకి మనం పెట్టుకోవచ్చు. ఇవి ఇంకో 2 వెరైటీస్ అండి దేవుడి పటాలకే హారాలు. నేను అన్ని కలర్స్ తీసుకున్నానండి. ఒకటి వైటు, గ్రీను, ఎల్లో, మెరూను. ప్రీవియస్ వీడియోలో అయితే చూపించానండి. చాలా ఆప్షన్స్, చాలా వెరైటీస్ ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి. నాకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ అయితే నేను తీసుకున్నాను. ప్రైస్ కూడా ఆ వర్క్ని, ఆ డిజైన్ని బట్టి ఉంటుంది. 300 నుంచి 2000 దాకా ఉందండి. రెగ్యులర్గా యూస్ చేసుకునే దానికి మనం తక్కువలో తీసుకొని అకేషనల్గా వచ్చి కొంచెం కాస్ట్లీలో తీసుకోవచ్చు. నేను ఇప్పుడు అన్నీ విడివిడిగా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే అన్నీ బాగున్నాయండి. ఇవైతే 4 తీసుకున్నాను. సేమ్ డిజైను, సైజెస్ డిఫరెంట్ అంతే. చిన్నది నుంచి పెద్దది దాకా సైజెస్. తోరణాల్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు వాకిలికి. లేదు అంటే మనం ఏదైనా పూజలు చేసినప్పుడు అప్పుడు ఏమైనా బ్యాక్గ్రౌండ్ డిజైన్స్గా కూడా మనం ఇలా వాడుకోవచ్చు. మనం ఎలాగైనా వాడుకోవచ్చు. ఇవి చిన్న హ్యాంగింగ్స్ అండి, బాగున్నాయి. ఏదైనా బ్యాక్గ్రౌండ్ డిజైన్కి బాగుంటుందని తీసుకున్నాను. నేను ఒక 10 to 20 పీసెస్ తీసుకున్నాను అవి. ఇది వచ్చి ఇంకో రకం హారము, దేవుడి పటాలకే ఎప్పుడైనా అకేషనల్లీ వేసుకుందామని తీసుకున్నాను. డిజైన్ అయితే చాలా బాగుందండి, వర్క్ సూపర్గా ఉంది. ఇది ఇంకో రకమైన హారము, గ్రీన్ వచ్చింది, అక్కడక్కడ మొగ్గలు వచ్చాయి వైట్వి. నేను అన్నీ మీకు దగ్గరగా చూపిస్తున్నానండి. క్వాలిటీ అయితే అన్నిటిది బాగుంది. ఇది వైట్ ప్లెయిన్ తీసుకున్నాను రెగ్యులర్ యూస్కి, దేవుడి పటాలకి. ఇప్పుడు నేను అప్పుడే గ్రీన్ చూపించాను కదండి, గ్రీను ప్లెయిన్ వైటు ఇలా మనం ట్విస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది ఒక డిజైన్ అవుతుంది, రెండు కలిపి వేసుకోవచ్చు. ఇది ఇంకో డిజైన్ తీసుకున్నాను. ఇలా విడివిడిగా పూలు చూపించాను కదా, సో ఇవి కూడా నేను తీసుకున్నాను అన్ని కలర్స్. అవి పెద్ద పూలు, ఇవి సైజెస్ చిన్నవి. ఇది కలశానికి స్టిక్కర్ అండి, కుంకుమతో పెట్టకుండా మనం ఇలా రెడీగా స్టిక్కర్ పెట్టేయచ్చు. ఇది మనం దేవుడి పటాలకి బొట్లుగా వాడుకోవచ్చు. ఇది కూడా బొట్టు అండి, చిన్న సైజు. మనం కలశం రెడీ చేసేటప్పుడు డెకరేషన్ ఐటమ్స్ ఇవి. నేను కొన్ని కిరీటాలు ఇలా తీసుకున్నాను. ఇది అప్పుడే చూపించాను కదండి, స్వస్తిక్ మనం ఫ్లోర్ డెకరేషన్కి యూస్ చేయొచ్చు. బాగుంది, నచ్చిందని తీసుకున్నాను. చిన్న వెండి విగ్రహాలకి మాలలు తీసుకున్నానండి. దేవుడి పటంకి హారము, తర్వాత కిరీటము తీసుకున్నాను. ఇవి గడపకి డిజైన్స్ అండి, మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇదైతే నేను అకేషనల్గా వాడేదానికి తీసుకున్నాను. ఇవి రెగ్యులర్ యూస్కి అయితే తీసుకున్నాను. ఇవి కూడా గడపకే, పైన ఒకటి ఇలా కింద ఒకటి పెట్టుకోవచ్చు. అంతేనండి, ఇవేనండి నేను శ్రావణ మాసానికి కానీ నాకు కావాల్సిన వస్తువులు నేను పర్చేస్ చేసింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలాంటివి కొనాలి ఏంటి అనేది. నా వీడియో కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి సో దట్ చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్. బాయ్ బాయ్.